నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాధురి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వైసీపీ తాటాకు చప్పులకు భయపడం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఎన్డీఏ నేతలను చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ భూ సమస్యలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు మంత్రి అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు టీజేఆర్ సుధాకర్ బాబు వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలివేశారని విమర్శించారు. గత పాలకులు రౌడీయిజం, గుండాయిజం చేశారని ధ్వజమెత్తారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసినాం. సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండని చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు, మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి నేల ఇది. ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్, ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలి అని ప్రయారిటీ పెట్టాను. గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. మామిడి రైతులను ఆదుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చూసైనా సీఎం చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం
ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక జేడీఎస్ పార్టీ నేత కుమారస్వామి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమ రాష్ట్రంలోని మామిడిని కొనుగోలు చేయించుకునేందుకు కేంద్ర మంత్రి ద్వారా హామీ లేఖను సాధించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉండే అవకాశమే లేనటువంటి స్థితిలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అని చాలా స్పష్టంగా తెలిసిపోయింది. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ కూడా మామిడి రైతుల వెతల్ని తీర్చడానికి ఏ చిన్న ప్రయత్నము చేయకపోగా మా నాయకుని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికే మొత్తం 2 రోజుల సమయం అంతా కూడా వెచ్చించినాడు. కానీ కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి సంబంధించిన కుమారస్వామి గారు మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయంగానే మామిడి రైతులు మా కర్ణాటకలో చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు లేక అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఉత్తరం రాయంగానే శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి వెనువెంటనే కుమారస్వామి గారికి లెటర్ రాస్తూ మీ దగ్గర నుంచి మీ కర్ణాటక రాష్ట్రం నుంచి 2,50,000 టన్నుల మామిడికాయలను 16 రూపాయలకు కిలో 16 రూపాయలకు క్వింటాల్ 1600 రూపాయలకు కొనుగోలు చేయటం అవుతున్నది అని సాక్షాత్తు కేంద్ర మంత్రి అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి ఉత్తరం. అక్కడ జేడీఎస్ పార్టీ నుంచి పెద్ద ఎంపీలు కూడా లేరు. మన రాష్ట్రం నుంచి దాదాపు 22 మంది ఎంపీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామని అన్నారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. భూములకు ఆధార్, సర్వే నెంబర్లు అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. అందరికి కూడా వారి యొక్క వివాద పరిష్కారాలు చేసే విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ముఖ్యంగా 10 అంశాల మీద పేదవాడికి రాబోయే రోజుల్లో, ఎందుకంటే భూమి అంటే సెంటిమెంటు, భూమి మీద పుడతాడు, భూమిలోని కలుస్తాడు కాబట్టి ఆ సెంటిమెంట్ని అతని ఎమోషన్స్ అర్థం చేసుకుని కొంచెం లీనియంట్గా ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం బ్రహ్మాండంగా పేదలకి సేవ చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 10 అంశాలు ముందు పెట్టుకుని దాని మీద అన్నిటి కూడా మాతో చర్చించి రెమెడీస్ కూడా తేడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సక్సెషన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా 1% ఉండి కట్టలేకనో కడుగోలేకనో ఆ సక్సెషన్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ, అంటే ఇలాంటి వివాదాలు రాబోయే దళిత సమాజాన్ని కించపరుస్తూ అహంకారంతో పదే పదే మాట్లాడడం సీఎం చంద్రబాబు అలవాటుగా మారిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మృతి చెందినటువంటి దళితుడు సింగయ్యకు కనీసం ఒక మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా కుక్కతో పోలుస్తూ హీనంగా మాట్లాడిన చంద్రబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పృహలో ఉండే వాటన్నిటిని అంగీకరించినట్లుగా ఓ దుష్ట రాజకీయాలను, శవ రాజకీయాలను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చేయటాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు దృష్టికి తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన అనటంతోనే చంద్రబాబుకి అర్థమైపోయింది అది
ఓ మ్యాసివ్ మాస్ వస్తారు. జగన్ అంటే పల్నాడు ప్రాంతంలో విపరీతమైన పిచ్చి ప్రేమ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, రైతులు, మహిళలు ఉన్న ప్రాంతం. ఓ కుటుంబ పరామర్శకు వెళుతున్న సందర్భంలో మేము పలానా తేదీకి పలానా సమయంలో పలానా చోట బయలుదేరి పలానా చోటుకి వెళుతున్నాము అని ఓ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి కేంద్ర కార్యాలయం నుండి తగు విధమైన రక్షణ వ్యవహారాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయమని పొదిలి వెళ్ళినప్పుడు ఇలాగనే జరిగింది, అంతకుముందు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది, అనంతపురం జిల్లాకి వెళ్ళినప్పుడు ఇలాగే జరుగుతుంది, ఆయనకి ప్రమాదం పొంచి ఉంది అని మేము పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించని ఈ ప్రభుత్వం పల్నాడు పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా ఉదాసీన వైఖరినే అవలంబించింది. ఇంకా పైగా ట్రాఫిక్ క్లియర్ చేయకుండా కావాలని ఒత్తిడి జరగాలని ప్రజలు ఇబ్బంది పడాలని జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన సజావుగా సాగకూడదని ఎక్కడ కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయకుండా ఆయన ఇబ్బంది పాలు చేశారు. ఇది కేవలం అసూయతో, కక్షతో, జగన్ అంటే ద్వేషంతో జరిగిన ఓ కుట్రపూరితమైన వ్యవహారం. ఎందుకండి నువ్వు పరామర్శించవు, నువ్వు పట్టించుకోవు, ఈ రాష్ట్రం ఏమైపోయినా నీకు సంబంధం లేదు, అమరావతిలో భూముల వ్యాపారం జరిగితే చాలు, నీ అనునాయులకు భూములు కట్టబెడితే చాలు, నువ్వు అలజడి సృష్టించటం, మీడియాలో అనవసరమైనటువంటి వ్యవహారాలను గగ్గోలు పెట్టించటం, ఆంతరంగికంగా నువ్వు చేసుకునే వ్యాపారాలన్నిటినీ నీ గుత్తేదారులకు పనులను కేటాయించటం, దాని మీద నువ్వు బిజీగా ఉండటం. ఎందుకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో? ఒక్క సంవత్సర కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు కదా, రైతులు వస్తున్నారు కదా, రైతు కూలీలు వస్తున్నారు కదా, మహిళలు ఎండైనా వానైనా ఏమాత్రం లెక్క చేయకుండా వస్తున్నారు కదా. ఇది నీ కంటికి కనపడట్లేదా? ఎందుకంత ధీరోత్తముడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో నిలిచిపోయాడో నువ్వు ఆలోచించవా చంద్రబాబు నాయుడు గారు? పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి పరవళ్లు తొక్కుతుంది. భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు చిర్ర బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు గురువారం పంప్ హౌస్ లో 8, 13, 17, 26, 33, 35 నెంబర్ల మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ముందుగా వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల మోడల్ హౌస్ లో పట్టిసీమ డెలివరీ ఛానల్ నమూనా ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు.
महालक्ष्मी देवताभ्यावस्त्रादोदन जनिषाभिजनो शतिका पूजमान अभिचंद्रावर्तवेनो हरिण्याभ्यस्वान् रथेनो देवचम ఇలా పట్టుకుంటే వరుసగా పడుతుంది కొద్దిగా వదిలితే అందులో మేము ఆల్రౌండర్ మేము వస్తున్నాను కదా బ్యాక్గ్రౌండ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి, మధ్యప్రదేశ్ ఎంపీ గణేష్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణ వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయం అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. పొలిటికల్ మాట్లాడకూడదు సార్. దేవుని గురించి మాట్లాడాలి. లేదు సరే ముందర ఇక్కడ మైక్ డిస్టర్బెన్స్ వస్తుంది. దైవ దర్శనానికి వచ్చినాము. బాలాజీ వెంకటేశ్వర స్వామి అయ్య గారు, అదేవిధంగా పద్మావతమ్మ గారు, మరి వరాల స్వామి గారు, వీరందరూ దర్శనాలు చేసుకుని పోదామనే ఉద్దేశంతో వచ్చినాం. చాలాసార్లు వస్తున్నాం. ఎప్పుడు వచ్చినా ఇక్కడ అద్భుతాలే జరుగుతాయి. స్వామివారు అంత మంచి అద్భుతాలు చేస్తారు. ఏమున్నా మన దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. సుఖము, శాంతి, సౌభాగ్యము, ఆనందంగా ఉండాలి. అందరి ఉద్యోగాలు బాగుండాలి, అందరి వ్యాపారాలు బాగుండాలి, అందరి చదువులు బాగుండాలి. పిల్లలే దేవుడు అందరినీ దీవించాలి. ముఖ్యంగా నన్ను, నా కుటుంబ సభ్యులందరినీ, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, నా భార్య, నన్ను, అందరినీ, నా స్నేహితులు, వీళ్ళ కుటుంబాలందరినీ కూడా దీవించాలని నేను దేవుణ్ణి వేడుకున్నా. చాలా మంచిగా అనిపించింది. ఇప్పటి పరిస్థితుల్లో అయితే రాజకీయాలు ఇక్కడ మాట్లాడవద్దు అన్నారు కాబట్టి నేను మాట్లాడను. కానీ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత రెండు రాష్ట్రాలు కూడా ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉంటాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు అప్పుడు వస్తే ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే పాలకులు సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నా హైదరాబాద్ నుండే దృష్టి సారించారు. కానీ ఆంధ్ర రాయలసీమ ఏరియాకు డెవలప్మెంట్ కానియలేదు. వాళ్ళు రెండు రాష్ట్రాలు అయినందుకు, చిన్న రాష్ట్రాలు అయినందుకు
అధిక నిధులు వస్తున్నాయి. 2 రాష్ట్రాలు వస్తే ఎక్కడి నిధులు అక్కడనే. ఇప్పుడు చాలా గమనిస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంత చక్కగా పరిపాలన జరుగుతున్నది. అదేవిధంగా మరి అనేక నిధులు ఆయన రాబట్టగలుగుతున్నాడు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడు. అటనే మా తల్లి సోనియా గాంధీ గారు, మా అమ్మగారు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మరి మా ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి కూడా చక్కగా పరిపాలిస్తున్నారు. ఈ విధంగానే వీళ్ళు ఈ రాష్ట్రాలను పరిపాలించాలి. మన ప్రభుత్వాలు వస్తుండాలి. మేమందరం కూడా రాజకీయంగా కూడా యాక్టివ్ ఉండాలి. ప్రజలను కాపాడుతూ ఉండాలి. మా కుటుంబాలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి. అందరూ భూమిపదంలో ముందుకు నడవాలని దేవుని ప్రార్థించారు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ఆధ్వర్యంలో జిల్లా గిరిజన యువజన సంక్షేమ శాఖ సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ నేతృత్వంలో కలెక్టరేట్లోని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు అడుగు జాడల్లో నడవాలని స్వాతంత్ర్య పోరాటంలో ఆయన సేవలను కొనియాడారు. రామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు. రెడీ సార్. అనేటువంటి విషయాలని మరియు దేశ స్వాతంత్ర పోరాటంలో పనిచేసేటువంటి కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగా ఆయన గురించి తెలుగు మీద లేవరా దీక్షకుని సాగరా అంటూ తెలుగు జాతిని ముఖ్యంగా మన్యం ప్రాంత గిరిజనులలో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. సాయుధ పోరాటం ద్వారానే మన దేశ ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి పబ్లిక్ సర్వీస్ లో స్ఫూర్తి వారి నుంచి పొందాల్సినంత గొప్ప మహానుభావుడు ఆయన. సో ట్రైబల్ నాయకులందరూ కూడా వాళ్ళ సమస్యలు కూడా కొన్ని చెప్పడం జరిగింది. తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. అండ్ SC/ST అట్రాసిటీస్ లో కొన్ని పెండింగ్ ఇష్యూస్ అన్నారని కూడా తప్పకుండా ఒకసారి వెరిఫై చేస్తాం. ఎక్కడ పెండెన్సీ ఉంది అనేది. తర్వాత మీరు ఇంకా సూచనలు చేశారు. ట్రైబల్ హ్యాబిటేషన్స్ మనకి కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి, నంద్యాల ఎక్కువ ఉన్నాయి. బట్ అక్కడ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్, ఇలాగే ఇన్ఫ్రా సపోర్ట్ ఏం కావాలి అనేది కూడా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి NREGSలో కూడా స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి తప్పకుండా ట్రైబల్ వెల్ఫేర్ కోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని చర్యలు కూడా తీసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మార్గదర్శకంగా ఇచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి నవ్య మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి డిఆర్ఓ మేడం గారికి, టూరిజం ఆఫీసర్కి, డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్కి, ఇక్కడికి చేసినటువంటి అధికారులు మరియు గిరిజన నాయకులు. గుంటూరులో పోలీసులు విధించిన షరతులను వెంటనే ఉపసంహరించుకోవాలని జంగల అజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరులో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ ఇతర పార్టీలు సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 19 వరకు ప్రజల హక్కులను కాపాడాలని చెబుతుంటే గుంటూరు జిల్లా పోలీసులు ప్రకటన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది అని అన్నారు. ఈరోజు లెఫ్ట్ పార్టీల సమావేశం సిపిఎం కార్యాలయంలో జిల్లా స్థాయి వామపక్ష పార్టీ నాయకుల సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఇటీవల ఎస్పీ గారు ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది.
దాంట్లో జిల్లాలో నగరంలో ప్రజా సమస్యలపైన ఏదైనా సమస్యలపైన రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఆందోళన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, ఇలాంటి నిరసనాందోళనలు ఏమి చేపట్టాలన్నా ఒక వారం రోజులు ముందు అప్లికేషన్ పెట్టి పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ ఉంటేనే ఆ కార్యక్రమం నిర్వహించాలని ఆయన గారు ఎస్పీ గారు తెలియజేయడం అనేది జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. నేటి యోధ క్రమశిక్షణతో దేశభక్తితో జీవితం సాగించినప్పుడే ఆనాటి దేశ స్వాతంత్రానికి సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తి అందరిలోనూ నిలుస్తుందని పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ డంకా సత్యనారాయణ అన్నారు. ఆయనతో పాటు సంస్థ కార్యదర్శి దేవతా సుధాకర్, నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ అల్లూరి విజయనగరం జిల్లాలో జన్మించినప్పటికీ రాజమండ్రి, నరసాపురం వంటి ప్రాంతాల్లో నడియాడారన్నారు. గిరిజనులు, ఆదివాసీలు చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారిని దేశం వదిలి పారిపోయేలా గడగడలాడించిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. సంస్థ ప్రతినిధి చల్లగాలి వెంకటరామరాజు, గువ్వల వెంకటేశ్వరరావు, కెవి రమేష్ బాబు, ఎస్ఏ నాయుడు, తంగటి దుర్గాప్రసాద్, ఎర్రగొండ సూరిబాబు, పమిడిపల్లి కోటేశ్వరరావు, వైకేఎల్ నరసింహారావు, కేఎల్ఎన్ రెడ్డి, కడియాల వీరభద్రరావు, గోదే వెంకటేశ్వరరావు, కె గోపాలకృష్ణ, గురడి త్రిమూర్తులు, తేజ, సురేష్, బెవర సత్యనారాయణ, తెడ్లపు రమణ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా నియంత్రించాలని పోరాటం చేయటం, ఇలాంటి వర్గ సమస్యలపైన, ప్రజా సమస్యలపైన పోరాడేది కమ్యూనిస్టులు. అవి కొన్ని సందర్భాల్లో స్పాంటేనియస్ గా ఆందోళన చేయాల్సి వస్తుంది. అసలు సెక్షన్ 30 అమల్లో ఉండాల్సినంత సీరియస్ అకేషన్ మన నగరంలో, మన జిల్లాలో ఏమున్నది? ఇవాళ అధికార పార్టీ వాళ్ళు తొలి అడుగు అనేటటువంటి పేరుతోటి విస్తృతంగా వందలాది మంది పర్యటన చేస్తూ ఉంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా అని ఎస్పీ గారిని అడుగుతా ఉన్నాం. అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విస్తృతంగా జనాన్ని సమీకరించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.